అంటే మనం జనరల్గా అసలు గ్రూప్ 2 ఏముంది, ఏం చేయాలి, ఎట్లా చదవాలి, సిలబస్ ఐడియా ఉందండి మీకు? జనరల్గా అయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి? ఎస్, 4 పేపర్స్ ఉన్నాయి అంతే కదా. సో పేపర్ 1ని జనరల్ స్టడీస్ అంటాం. నేను ఏ సబ్జెక్ట్ చెప్తాననే తర్వాత చెప్తా. రైట్, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది అంతే కదా. జనరల్ స్టడీస్ మీన్స్ మనకి జీకే తెలుసు కదా. జనరల్ నాలెడ్జ్కి జనరల్ స్టడీస్కి డిఫరెన్స్ ఏంటి? స్టాండర్డ్ ఉంటుంది అంతే కదా, స్టాటిక్ ఉంటుంది అంతేనా, ఇంకా చేంజ్ కాదు. మరి జనరల్ స్టడీస్ ఎస్ అంటే చదివే విధానం, థింక్ చేసే విధానం వేరుగా ఉండాలి అంతే, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం రెగ్యులర్గా చదువుతాం, హయ్యెస్ట్ పీక్ ఏంటి అంటే ఎవరెస్ట్ అని చదువుతాం మనం అంతే కదా, జీకే కదా. జనరల్గా ఎవరెస్ట్ అని మనం చదువుతాం అంతే, కానీ ఇది జీకేలో చదువుతాం. కానీ జిఎస్లో ఏం చదవాలంటే అసలు ఎవరెస్ట్ ఎక్కడుంది, హిమాలయాస్ ఎక్కడున్నాయి, హిమాలయాస్ ఎట్లా ఫామ్ అయినాయి, అసలు ఎర్త్ ఎట్లా ఫామ్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ప్రతి విషయాన్ని ఇన్డెప్త్గా చదవడం జనరల్ స్టడీస్. అంటే మీరు ఏది చదివినా సరే డెప్త్గా చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చంద్రయాన్ అని ఒక స్కీమ్ చదువుకుంటాం కదా, చంద్రయాన్ 3 నెక్స్ట్ ప్రోగ్రామ్, అప్కమింగ్ ప్రోగ్రామ్ అంతే కదా. సో చంద్రయాన్ 3 అంటే ముందు చంద్రయాన్ 2 ఎప్పుడైంది, చంద్రయాన్ 1 ఎప్పుడైంది, అసలు ఎందుకు మూన్ మీదకి పోవాలి, అసలు స్పేస్ అంటే ఏంటి కదా. సో ఎర్త్కి సంబంధించిన ఎన్ని లేయర్స్ ఉన్నాయి, స్పేస్లోకి పోవాలంటే ఎట్లా పోవాలి, ఈ బేసికల్ నాలెడ్జ్ నుంచి టాప్ దాకా చదివితే జనరల్ స్టడీస్ క్లియర్ అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. అంటే రెగ్యులర్గా జనరల్ స్టడీస్లో ఉండే టాపిక్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరైనా సరే జనరల్ స్టడీస్లో ఏముంటుందని రెగ్యులర్గా ఉండేది హిస్టరీ ఉంటుంది అంతే కదా. జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉందా లేదా? ఏ హిస్టరీ ఉంటుంది? ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఉంది, మన లెక్క వరల్డ్ హిస్టరీ లేదు కదా, ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటాయండి. మీరు రిమైనింగ్ గ్రూప్స్లో పేపర్ 2, 3, 4తో కంపేర్ చేస్తే పేపర్ 1 చాలా టఫ్. అందరు ఈజీ అనుకుంటారు కానీ మీరు రేపు గ్రూప్ 1 రాసినప్పుడు ప్రిలిమినరీ ఏముంటుంది పేపర్? జనరల్ స్టడీస్ అనే ఉంటుంది. సివిల్స్లో కూడా ఫస్ట్ పేపర్ ఏముంటుంది? జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయితేనే సెకండ్ స్టేజ్కి వెళ్తాం మనం. అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి జనరల్ స్టడీస్లో ఎన్ని వస్తే క్వాలిఫై అవుతామండి? 65 to 70 మార్క్స్ ఉంటుంది కట్ ఆఫ్. గ్రూప్ 1 కట్ ఆఫ్ ఇంతకన్నా ఉండదు, మ్యాక్సిమం ఉంటే 70 ఉంటుంది, 60 అంటే ఎంత పర్సంటేజ్? 50% ఆన్సర్ చేస్తే మనం క్వాలిఫై అవుతాం. అంటే అంత టఫ్ ఉంటుందని పేపర్. టఫ్ అంటే ఏంటి అంటే క్వశ్చన్ ఏమో హార్డ్గా ఉండదు, ఇది చాలా ఏరియాని మనం కవర్ చేస్తూ పోవాలి, ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఈ ఏరియా చదివితే రాదు, పెద్దగా తెలుసుకుంటే వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొన్న ఒక అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్. ఎక్కడ? పహల్గామ్ అటాక్. అక్కడ అటాక్ జరిగేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? అక్కడ అటాక్ ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అంటే అది జీకే. కానీ అసలు టెర్రరిజం గురించి మొత్తం స్టడీ చేస్తే జిఎస్. ఇండియాలో టెర్రరిజం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు టెర్రరిజం అంటే ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? ఈ టెర్రరిజం అన్ని స్టేట్స్లో ఒకలాగానే ఉందా? లేదు కదా. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిజం ఇస్లామిక్ టెర్రరిజం ఉంటుంది. సౌత్ ఇండియాలో మన దగ్గర చూస్తే నక్సలిజం కనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్ కదా నక్సలిజం, హిడ్మా. సో అక్కడ వచ్చిన టెర్రరిజానికి రీజన్స్, ఇక్కడ టెర్రరిజానికి రీజన్స్, నక్సలిజానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. జనరల్గా మాట్లాడదాం, నేను సబ్జెక్ట్ అయితే చెప్పట్లేదండి. అసలు అక్కడ ఇస్లామిక్ టెర్రరిజం అక్కడ ఎందుకు డెవలప్ అవుతుంది? అక్కడ ఇష్యూ కాశ్మీర్ ఇష్యూ అండ్ రిలీజియన్ బేస్డ్ ఇష్యూ. కానీ మన దగ్గర వచ్చిన నక్సలిజం సోషియో అండ్ ఎకనామిక్ ఇష్యూ. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ లేవు మన దగ్గర. ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? కొద్ది మంది చేతిలో, ల్యాండ్ లాట్స్ దగ్గర ఉంది. అందుకని ఉన్న ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ ఇక్కడున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రైజ్ అవ్వడానికి రీజన్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుంది కదా. నక్సలైట్లు ఏం చేయమంటారు? ల్యాండ్ టు టిల్లర్ అంటారు అంతే కదా.
దున్నేవాడిదే భూమి అంటారు. సరే ఫైటింగ్ వాళ్ళ టార్గెట్ కరెక్ట్ అయినా వాళ్ళ వే కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి ఏం కావాలి, నక్సలైట్లకు ఏం కావాలి, పోలీసు వాళ్ళ ప్రాణాలు కాదు, భూమి పంచాలి, సింపుల్గా మాట్లాడతారు. కానీ వాళ్ళు దానికోసం ఏం చేస్తున్నారు, గన్తో ట్రై చేస్తున్నారు. అది తప్పు. డెమోక్రటిక్ మెథడ్లో ట్రై చేయాలి. పాయింట్ అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇప్పుడు జరిగే కరెంట్ అఫైర్స్, ఇక్కడ ఏ కరెంట్ అఫైర్స్ అక్కడ. మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పోతే అక్కడ ఉన్న పంచాయతీ ఏంది, ఇప్పటిదాకా మీకు ఏం తెలియదు నాకు తెలుసు, కానీ ఇక్కడ నుంచి నేర్చుకుందాం. అంటే అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అక్కడ ఉన్న ట్రైబ్స్కి చాలా ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నల్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఏం చేస్తారంటే సపరేట్ స్టేట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడనే ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకలాగా చూడొద్దు, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకటి కాదు. మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఏది ఇష్యూ అవుతుందో, బర్నింగ్ ఇష్యూ అవుతుందో, మన పని దాన్ని నేర్చుకోవడం. దీంట్లో పెద్దగా ఏం కష్టపడాల్సిన పని లేదు. ఏం చేయాలి, రోజు న్యూస్ పేపర్ చదవాలి. అలవాటు ఉందా? అస్సలు లేని అలవాట్లలో ఒకటి న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో కూడా మనం ఏం చదువుతాం, సినిమా పేపర్ చూస్తాం, అబ్బాయిలు అయితే క్రికెట్ చూస్తారు మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం. సినిమాల్లో కూడా నాలెడ్జ్ ఉంటుంది, క్రికెట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. ఐపీఎల్ మీద క్వశ్చన్ ఉంటుందండి, వరల్డ్ కప్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఎన్ని వరల్డ్ కప్స్ జరుగుతాయి క్రికెట్లో, ఎన్ని ఉంటాయి? T20 వరల్డ్ కప్ ఉంటుంది, ఐసీసీ ఛాంపియన్స్ అది 50-50 మ్యాచ్ వరల్డ్ కప్ ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ ఏముంటుంది, టెస్ట్ ఛాంపియన్. ఈ మధ్య ఉమెన్ కూడా స్టార్ట్ అయి ఉండే. ఖచ్చితంగా మొన్న క్రికెట్ మీద మ్యాచ్ మీద 100%, 1000% క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మొన్న గెలిచిన దాని మీద ఇవ్వకపోవచ్చు కదా. ఉమెన్ క్రికెట్లో ఎక్కడో ఒక హిస్టరీ నుంచి కూడా అడగచ్చు. ఫస్ట్ మనం ఎవరితో ఆడినాం, ఫస్ట్ ఉమెన్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు, ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడినాం, ఇట్లా కూడా అడగవచ్చు కదా. అంటే మీరు ఇవాళ నిన్న గెలిచిన మ్యాచ్, నిన్న తీసుకొచ్చిన కప్ కరెంట్ అఫైర్ అయితే ఫస్ట్ నుంచి చదివితే జనరల్ స్టడీస్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుంది కదా. మొన్న మీరు చదువుంటారు, అంటే న్యూస్ పేపర్ చదివితే మీకు ఏం తెలుస్తుంది, మొన్న వరల్డ్ కప్లో ఉమెన్ వరల్డ్ కప్ మనం ఎట్లా గెలిచినామో ఆ మ్యాచ్ ఇస్తూనే హిస్టరీ ఆఫ్ క్రికెట్ ఇస్తాడు, ఉమెన్ క్రికెట్ హిస్టరీ ఇస్తాడు. అదే న్యూస్ పేపర్లో ఉంటుంది, మీరు దాన్ని చదవగలగాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రపంచానికి చాలా దగ్గరగా ఉండాలి. ప్రపంచానికి దగ్గరగా ఉండడం అంటే అశోక్ నగర్ల రోడ్ల మీద తిరగటం కాదు. సరదాగా మాట్లాడుతున్నాను. ప్రపంచానికి దగ్గరగా ఉండాలంటే న్యూస్కి దగ్గర ఉండాలి. ఎక్కడైతే ఏదో ఒక ఇష్యూ అవుతుందో, ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీ చేస్తుందో, మన ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీకి పోతాడు, లేదా వేరే ప్రైమ్ మినిస్టర్ మన దగ్గరకు వస్తాడు, ఇదంతా మన కరెంట్ అఫైరే. మీరు అన్ని సబ్జెక్టులు జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్ చూస్తే. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం మనం, రేపు నోబెల్ ప్రైజ్ ఉంటుంది. నోబెల్ ప్రైజ్ ఎందులో చదువుతాం, కరెంట్ అఫైర్లో చదువుతాం. కానీ వాడు బిట్ కరెంట్ అఫైర్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ కదా. పాయింట్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ కొన్ని పాలసీలు చేస్తుంది. రేపు తెలంగాణలో ఎలక్షన్ చేస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని తెలంగాణలో కాంట్రవర్సీ నడుస్తుంది. ఏంటి కాంట్రవర్సీ? 50% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, జడ్జిమెంట్స్ ఏం చెప్తుంది, రిజర్వేషన్స్ ఎంత దాటొద్దని చెప్తుంది, 50%. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది, మోర్ దాన్ 50% రిజర్వేషన్ దాటుతుంది. ఇది గవర్నమెంట్కి జ్యుడిషియరీకి ప్రాబ్లం, అంతే కదా. గవర్నమెంట్ వర్సెస్ జ్యుడిషియరీ. కోర్టు మీరు బాగానే కొట్టేస్తుంది, ఎలక్షన్ లేవు పాడలేవు పోండి అంటుందని. ఎందుకంటే ఇండియాలో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ అని ఒక పవర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, ఒక లా ప్రిపేర్ చేసింది, అది దేన్ని బేస్ చేసుకొని ఉండాలి, కాన్స్టిట్యూషన్ బేస్ చేయాలి. ఒకవేళ కాన్స్టిట్యూషన్ అది సపోర్టింగ్గా లేకపోతే దాన్ని ఏం చేస్తుంది, కొట్టేస్తుంది. సో ఇది కరెంట్ అఫైర్, పాలిటీ కరెంట్ అఫైర్. అది నా పాయింట్ అర్థమవుతుంది కదా. నోబెల్ ప్రైజ్ వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే ఇది, రేపు ఫిబ్రవరి వస్తే బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వస్తా లేదా, ఏంటి కరెంట్ అఫైర్, అది ఎకానమీ కరెంట్ అఫైర్. మనం వాట్ ఈజ్ బడ్జెట్ ఎట్లా వేస్తారు ఏంటని చదువుతాం, దాన్ని కరెంట్ అఫైర్ చదివేస్తాం. అంటే మీరు న్యూస్ పేపర్ చదివితే ఏమైందంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నేను ప్రతి బ్యాచ్కి స్టార్టింగ్ క్లాస్లో ఇదే చెప్తాను, నేను ఎవరికేం చెప్పినా. వన్స్ మీరు పేపర్ చదవడం అనేది స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్, 15 days, 20 days పట్టుద్ది మీకు క్లారిటీ రావడానికి. ఏం చదవాలో తెలియదు, అందులో అన్ని పిచ్చిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చదివినప్పుడు. మనకు పనికొచ్చేది ఏదైతే ఉంటుందో అది కలర్లో ఉండదు. ఫస్ట్ ఫ్రంట్ పేజీలో 90% ఉండదు, లోపల ఎక్కడో ఒక మూలకి కొంచెం చిన్న బాక్స్ ఐటెంలో ఉంటుంది. అది ఎవరో చెప్తే రాదు, మీరే చదువుతూ పోతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ సార్ ఒక లెసన్ చెప్పాడు, ఫండమెంటల్ రైట్స్.
ఫండమెంటల్ రైట్స్ మీద ఒక వెరిడిక్ట్, ఒక జడ్జిమెంట్ వస్తుంది, దాన్ని మీరు డిస్కస్ చేస్తారు. పాయింట్ అర్థమవుతుంది కదా. అంటే జనరల్ స్టడీస్ పేపర్ మొత్తం దేన్ని బేస్ చేసుకున్నది? కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ చదువుతాం ఉంటుంది. జాగ్రఫీ మొన్న సైక్లోన్ వచ్చింది. ఏం సైక్లోన్? మొండా, అంతేనా? ఈ సైక్లోన్కి ఎవరు ఈ నేమ్ ఇచ్చింది? ఎవరు? ఒక కంట్రీ ఇస్తుంది ఆ ఛాన్స్. అంటే ఆర్డర్లో ఒక కంట్రీకి వస్తుంది. అసలు దానికి మిగిలిన సైక్లోన్స్కి ఎందుకు పేర్లు పెట్టరు? దానికి ఎందుకు పెడతారు? సబ్జెక్ట్. అసలు సైక్లోన్ అంటే ఏంటి? సబ్జెక్ట్. సూపర్ సైక్లోన్ అంటే ఏంటి కదా? వాయుగుండం వచ్చింది, వాయుగుండం తుఫాన్గా మారింది, తుఫాన్ తీరం దాకుతుంది. ఇదే కానీ న్యూస్లో రెగ్యులర్గా వచ్చేది. అంటే మన ఈ సబ్జెక్ట్లో ఆడితే అసలు రెయిన్ ఎట్లా ఫామ్ అవుతుంది దాని దగ్గర స్టార్ట్ చేసి ప్రజెంట్ సైక్లోన్ దాకా, సూపర్ సైక్లోన్ దాకా స్టార్ట్ చేసి సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడెక్కడ సబ్జెక్ట్ లేదు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఇది క్లారిటీ వస్తుంది. 2004లో సునామీ వచ్చిండే, సునామీ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడక్కడ వాల్కనోస్ పగులుతూ ఉంటాయి. అదేమన్నా మన ఎగ్జామ్లో ఉన్నప్పుడు తెలిస్తే ఎట్లా తెలుస్తుంది ఇదంతా? ఇప్పుడు బుక్స్ రాస్తూ ఉంటారు అందరూ, వాళ్ళు అక్కడికి పోయి చూసి వస్తారా అండి? వాళ్ళు ఏం చదివి రాస్తారు? న్యూస్ పేపర్ చదివి లేదా న్యూస్ చూసి రాస్తారు. అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని నేనేం చెప్తా అంటే, కాంపిటేటివ్లో మీరు సిలబస్ మీద ఎంత గ్రిప్ ఉండటం ఇంపార్టెంటో, డైలీ లైఫ్లో జరిగే కరెంట్ అఫైర్స్ని మీరు ఫోకస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్టులు కలిపి 30 to 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వస్తాయండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ 30 to 40 మార్క్స్ వస్తాయి. అంటే మనకి ఓన్లీ కరెంట్ అఫైర్ చదివితే ఒకవేళ ప్రిలిమినరీ రేంజ్లో దగ్గర క్వాలిఫై అవడానికి దగ్గరకు వచ్చినట్టే కదా. 70 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి అనుకుందాం ప్రిలిమినరీ గ్రూప్ 1 రాస్తేనే. లేదంటే ఏపీపీఎస్సీలో అయితే 2 రాయాలి కదా, గ్రూప్ 2లో కూడా ప్రిలిమినరీ రాయాలి, మెయిన్స్ రాయాలి కదా. అంటే జిఎస్లో ఒక 65 మార్క్స్ వస్తున్నాయి అంటే మనం దగ్గరికి పోతున్నట్టు. అవి జస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓన్లీ న్యూస్ పేపర్ చదివి న్యూస్ చూసి వస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇక్కడ నా సలహా ఏంటంటే, పేపర్ కొనడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. పెద్ద ఏం కాదు, ఒక ఛాయ్ కాస్ట్ 10 రూపాయలు ఎంతో ఉంటుంది. పేపర్ అంతకన్నా ఎక్కువ ఉందా? ఈనాడు సరిపోతుంది, ఈనాడు పేపర్ సరిపోతుంది. చెత్త న్యూస్, ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్, ఈ పొలిటీషియన్ ఆ పొలిటీషియన్ తిట్టేది మాత్రం దయచేసి చూడకండి, ఓకేనా? అంటే పొలిటికల్ లీడర్స్ తిట్టుకునేవి మన కరెంట్ అఫైర్ కాదు. పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ జీవో ఇస్తుంది. సో అట్లాంటి జీవోస్ లేదా గవర్నర్ స్టేట్మెంట్స్, పార్లమెంట్కి సంబంధించిన సెషన్స్, లేదా సుప్రీంకోర్టు ఇస్తున్న వెరిడిక్ట్స్, జడ్జిమెంట్స్, ఇంకా ఇవన్నీ మనం న్యూస్లో వస్తూ ఉంటే వాటిని చదువుతుకోండి. స్పోర్ట్స్ అప్డేట్ చేయండి, సినిమాలు కూడా అప్డేట్ చేయండి, నష్టమేంది? సినిమాలో నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవార్డ్స్ చదవాల్సిందే కదా. మనం తెలంగాణలో గదర్ అవార్డ్స్ ఇస్తారు, అది చదవాల్సిందే కదా. సినిమాల నుంచి కొంత కల్చర్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. తెలంగాణలో పోయినసారి బలగం మీద ఒక క్వశ్చన్ వచ్చిండే, అంతకుముందు మల్లేషియన్ సినిమా మీద క్వశ్చన్ వచ్చింది. అది తెలంగాణ కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడనే స్టార్ట్ చేయండి. గ్రూప్స్లో బలవంతంగా ఎవరికో జాబ్ వచ్చింది మన ఏరియాలో, మన రిలేటివ్స్లా వచ్చింది కదా మనం కూడా చదువుదామనే పాయింట్ కాదు. మనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని మనం ఫోకస్ పెడితే సిలబస్ని చాలా ఈజీగా ఒక 6 to 8 monthsలో క్లియర్ చేయొచ్చు. ఎంత ఉందండి సిలబస్? చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. బుక్కే రిలీజ్ చేసినారు మనోళ్ళు పాపం కదా. ఇది బుక్, సిలబస్ బుక్ అన్నాడు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. కానీ అట్లా అని మనం దాన్ని భయపడాల్సిన పని లేదు. ఆర్డర్ చదివితే పెద్ద సమస్య ఏం కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు చదివి ఉంటారు? అటు ఇటుగా 15 years చదివి ఉంటాం కదా. మనం డిగ్రీ అయిందంటే 15 years, అటు ఇటు 15 to 16 years చదివినాం. ఇంకొక 1.5 year ఫోకస్ పెడితే మనం క్లియర్గా బయటకు వెళ్తాం. అంటే ఓవరాల్గా మనం జనరల్ స్టడీస్లో చదవాల్సిన దాంట్లో దేన్ని ఫోకస్ పెడుతున్నాం? కరెంట్ అఫైర్స్ని ఫోకస్ పెడుతున్నాం. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ ఉంది, నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దెన్ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 2 కలిపే చదువుతారండి. ఈ జాగ్రఫీలో ఏ జాగ్రఫీ చూస్తారంటే మీరు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ. తెలంగాణ అయితే తెలంగాణ జాగ్రఫీ చదువుతాం, ఆంధ్ర అయితే ఆంధ్ర జాగ్రఫీ. చాలా సింపుల్ థింగ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏముంది? సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఏమున్నాయండి? కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా.
కరెంట్ అఫైర్స్ చాలా వెయిటేజ్ ఎక్కువ కరెంట్ అఫైర్స్కే ఉంటుంది. ఇవి కాకుండా తెలంగాణలో అయితే తెలంగాణ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. తెలంగాణ పాలసీస్ అంటే తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. సో అట్ ది సేమ్ టైం మీరు ఏపీ అయితే ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ నడుస్తున్నాయి కదా. ప్రజెంట్ అంతా హవా అంతా దేన్ని నడుస్తుంది? స్కీమ్సే నడుస్తుందండి. ఓట్లు పడే అంత స్కీమ్స్ వ్యవహారం కాబట్టి ఈ స్కీమ్స్ ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం కాబట్టి వాళ్ళ స్కీమ్స్ మీద ఫోకస్ పెట్టాల్సిందే. స్కీమ్స్ కూడా ఎట్లుంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. క్లియర్? సో ఈ స్కీమ్స్కి సంబంధించిన టార్గెటెడ్ పీపుల్ ఉంటారు. టార్గెటెడ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్సు ఉందండి, ఆంధ్రాలో తెలంగాణలో రెండిట్లో ఉంది కదా. ఇది ఏంటి? దీని టార్గెట్ ఏంటి? లేడీస్కి ఇస్తే ఏమవుతుంది డిస్కస్ చేద్దాం. అంటే లేడీస్కి ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇవ్వాలి అంటే దీని వెనకాల ఒక కాన్సెప్ట్. జనరల్గా ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో ఇద్దరు పనిచేయాల్సిందే, లేకపోతే బతికే పరిస్థితి లేదు. హస్బెండ్ ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు, ఉమెన్ ఎక్కడో పని చేయాల్సి ఉంటుంది, దూరంగా దొరుకుతుంది పని, తక్కువ శాలరీ ఇస్తారు జనరల్గా. ఆ డిస్క్రిమినేషన్. సో ఆమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ, జీడిమెట్లలో ఒక పని దొరికింది, ఒక 15,000 రూపాయలు ఇస్తాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమె అక్కడికి పోతే 10,000 ఛార్జీలు అవుతాయి. అదే ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే ఏమవుతుంది? ఆ ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. ఉమెన్కే ఇస్తే ఏమైంది అంటే ఆమె ఛార్జీ డబ్బులు దాచిపెట్టి అది ఫ్యామిలీకి వాడుతుంది ఆమె. ఎందుకంటే లేడీస్కి ఉన్నంత సేవింగ్స్ మీకు కాదు, మీరు చేయరు నాకు తెలుసు. కానీ ఆ తర్వాత మన మదర్ ఏం చేస్తుందండి, ఒక 5,000 6,000 ఫాదర్ ఇస్తే ఫ్యామిలీ అంతా నడిపిస్తుంది 1 మంత్ అంతా. మనం 5,000 ఇస్తే సాయంత్రానికి తగలబెడతాం మనం, జనరల్గా మాట్లాడు. అంటే ఉమెన్కి ఎంత చిన్న ఎకనామికల్గా కొంత సపోర్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది అనే స్కీమ్ అది. క్లియర్? దానికి ఇంటర్నల్గా చాలా ఉంటాయి. ఫ్రీ పవర్ ఇస్తారు మన దగ్గర. అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కొంత బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బీపీఎల్ ఫ్యామిలీకి ఫ్రీ కరెంట్ ఇస్తారు కదా. ఎవరు ఇస్తారు ఫ్రీ కరెంటు? గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది? మనకు కరెంట్ ఇస్తుంది, కానీ బిల్ ఎవరు పే చేస్తారు? బిల్ పే చేయాలన్నా లేదా? గవర్నమెంట్ పే చేస్తుంది డిస్కమ్లకి. కరెంట్ తయారు చేసే దగ్గర గవర్నమెంట్ కొని మనకి ఇస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది అనుకోవద్దు మీరు. బడ్జెట్ నుంచి ఆ ఫండ్ ఎట్టిస్తుంది? ఆర్టీసీకి ఇస్తుంది, లేకపోతే ఆర్టీసీ దివాళీ ఇస్తుంది. క్లియర్? ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అసలే ఆర్టీసీ లాస్లో ఉంది, ఎవడు బస్సు ఎక్కట్లే జనరల్గా మాట్లాడితే. ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఉమెన్ బస్ ఎక్కుతుంది, టికెట్ డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ పే చేస్తుంది. నువ్వు మామూలుగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టినా లేకపోయినా ఆర్టీసీని గవర్నమెంట్ సపోర్ట్ చేసి బడ్జెట్లో ఫండ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? తెలివిగా మహిళల్ని బస్సు ఎక్కిస్తుంది, ఈ డబ్బులు టికెట్ పేరుతో ఆర్టీసీకి ఇస్తుంది. ఇటు ఆర్టీసీకి బెనిఫిట్, ఇటు గవర్నమెంట్కి బెనిఫిట్, సొసైటీకి బెనిఫిట్. ఇట్లుంటాయి స్కీమ్స్ ఇంపార్టెన్స్. ఇప్పుడు గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఫ్రీ గ్యాస్ 500 గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాల్సిందే మనం. స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది. పే చేసి ఎవరైతే ఆ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ గవర్నమెంట్కి ఇస్తుందండి ముందే. అందుకని మీరు గ్యాస్ కొనంగానే సబ్సిడీ వస్తుందా? కొన్ని రోజులు చాలా రోజులకు వస్తుందా? ఎందుకు వస్తుంది అట్లా అంటే గవర్నమెంట్ వాడి అకౌంట్లో వేస్తుంది. ముందు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, అవునా కదా? డబ్బులు పెట్టి కొనుక్కుంటామా లేదా గ్యాస్? తెలుసా ఇవన్నీ? డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత అకౌంట్లోకి మళ్ళీ ఏమొస్తుంది? రిఫండ్ వస్తుంది. ఈ రిఫండ్ ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ వాడి అకౌంట్లో వేసినప్పుడు వాడు తిరిగి మనకి వేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు చదివేటప్పుడు జనరల్గా అందరు చదివినట్టు మీరు చదవద్దు. అసలు ఒక స్కీమ్ ఏ టార్గెట్ తోటి పెడతారు, ఆ స్కీమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఆ స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరు, అల్టిమేట్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే సొసైటీలో వచ్చే చేంజెస్ ఏంటో మనం స్టడీ చేసుకుంటూ పోవాలి. అంటే ఏ బుక్ చదివినా ఏం చదివినా మీకు క్లారిటీ వస్తుంది. ఎన్ని మార్క్స్ ఉన్నాయండి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ నుంచి? ఇక మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, ప్రాజెక్ట్స్, ఇక్కడ కూడా కల్చర్ ఉంది. మళ్ళీ కల్చర్ అంటే జనరల్గా మనకు సంబంధించిన కల్చర్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే ఎక్కువ ఫెస్టివల్స్ ఫోకస్ పెట్టాలి, ఓకేనా? తర్వాత ఏమైనా జాతరలు ఉంటాయి, అవి ఫోకస్ పెట్టాలి. తెలంగాణ అయితే కల్చర్ చాలా డెప్త్గా ఉంటుందండి, చాలా డెప్త్గా ఉంటుంది తెలంగాణ కల్చర్. డెప్త్ అంటే లేదు, ఎక్కువ చదవాల్సి వస్తుంది. సమ్మక్క సారక్క జాతర దగ్గర నుంచి దసరా పండుగ దగ్గర నుంచి ఈ సిస్టమ్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా జిఎస్లో ఇది, దీంతో పాటు ఇంకా అడిషనల్గా ఏముంటుంది? యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది.
ఇంగ్లీష్ కూడా ఉంది కదా, జనరల్ ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఇక్కడ లక్ ఏంటో తెలుసా, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఒక 15 మార్క్స్, ఇక్కడ 10 to 15 మార్క్స్ ఈజీ వస్తాయి. ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు కొంచెం ఈజీనే ఉంటుంది ఇక్కడ. అట్లానే ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ గ్రామర్ రావాలని లేదు కదా, తెలుగు మాట్లాడిన వాళ్ళందరికీ తెలుగు గ్రామర్ వస్తుంది. గుణసంధి అంటే మళ్ళీ ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం. అట్లనే లాంగ్వేజ్కి గ్రామర్కి సంబంధం లేదు. మనకు తెలుసు కదా, మనకి ఇంగ్లీష్ మీడియం కదా అని ఫోకస్ పెట్టకుండా ఉండొద్దు, అది కూడా నేర్చుకోవాల్సింది. ఈజీ మార్క్స్. ఇప్పుడు జనరల్ సైన్స్ ఒక 10 చాప్టర్లు చదివితే ఒక 4-5 మార్క్స్ వస్తాయి అనుకుందాం. కానీ జనరల్ ఇంగ్లీష్ చదివితే మీకు తెలిసిందే, ఒక రివిజన్ చేస్తే ఒక 10 మార్క్స్ వస్తాయి ఈజీగా. అంటే మీరు కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ రెండు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం, ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి ఇక్కడ? యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్. హిస్టరీ కొంచెం కష్టంగా ఉంది, ఎక్కువ ఫోకస్ దేని మీద పెడదాం? హిస్టరీ మీద పెడదాం. సోషల్ వాళ్ళు ఉన్నారు, లేదా ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు మాలాగా, అసలు ఇది రానే రాదు, యాప్ట్యూడ్ రీజనింగ్, భయం అయితే లెక్కలు చూస్తే. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే అన్నిటి మీద ఫోకస్ పెట్టాలి, కానీ మనకి ఏదైతే బాగా గ్రిప్ ఉన్న ఏరియాని బాగా చదువుదాం. గ్రిప్ లేని ఏరియా మీద కనీసం ఒక ఐడియా తెచ్చుకోగలిగితే మనం చేయొచ్చు. ఓకేనా? అంటే కాంపిటేటివ్ అనగానే అన్నీ నేర్చుకోవాలా, ఇంత ఉందని భయపడకండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో ముందు దాన్ని చాలా సీరియస్గా తరోగా నేర్చుకుందాం, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది పేపర్ 1 అండి అందరికీ. ఇక్కడ నేను చెప్తున్నా 65 to 70 మార్క్స్ వస్తే ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఇందులో మీకు 90 వచ్చింది అనుకోండి, జాబ్ ఫిక్స్ అయినట్టే, ఖర్చు వేసుకొని కూర్చోవచ్చు మీరు. ఎందుకంటే సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ అందరికీ కామన్గా వస్తూ ఉంటాయి, మార్క్స్ దగ్గర వస్తాయి. ఎక్కువ వేరియేషన్ ఎక్కడ చూడొచ్చు మనం? ఇక్కడ ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వీళ్ళు ఆటోమేటిక్ జాబ్ కొడతారు. మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? జనరల్ స్టడీస్ మీద. జనరల్ స్టడీస్లో కూడా రోజు రెగ్యులర్గా మనం ఏం చేస్తూ ఉండాలి? కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ చదవాలి. న్యూస్ చూసే అలవాటు మీకు ఏమైనా ఉందా? పిచ్చి న్యూస్లు కాదు, ఐబొమ్మ రవి న్యూస్ తప్ప ఏం చూస్తలేము మనం ఈ మధ్య. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. మీరు రవిని మీరేం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు. మనం చూసి సంతోషపడడం తప్ప మనకు పనికి రాదు అది. అంటే మనం చూసేది చేసేది కూడా ఎవరికి ఉపయోగపడాలి? మనకి ఏజ్ కావాలి. కాన్సెప్ట్ అర్థం. మనం ఏం చేస్తున్నామంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటే దాని వెనకాల పడి ఉరుకుతామండి. అసలు చూస్తాను కదా, మీకు తెలియకుండా కూడా మీరు రవి హీరోనే చేసి పడేసాను. వాడు మన డేటా బయట పెడితే అప్పుడు తెలుస్తుంది మనకు. జనరల్ కాన్సెప్ట్ మాట్లాడతాం. మనకు అది అవసరం లేనప్పుడు జస్ట్ తెలుసుకోండి, కానీ దాని మీద ఫోకస్ పెట్టకండి. రోజు ఒక 1 hour న్యూస్ చూడాలి, అట్లీస్ట్ ఒక 1/2 hour. ప్రైమ్ టైం న్యూస్ ఉంటుంది, మీకు తెలుసు, 9 o'clock. మన ఇంట్లో మన ఫాదర్ యాడున్నా సరే 9ంటికి ఈటీవీ పెడతా ఉంటాడండి. ఎందుకు పెడతాడు? మనకన్నా మన ఇంట్లో ఉన్న ఒక 60 years ఓల్డ్ మ్యాన్ ఉంటే ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళు రేపు ఎగ్జామ్ ఉన్నోడు కూడా అట్లా ప్రిపేర్ కాడు, అట్లా చూస్తారు సీరియస్గా న్యూస్ కదా. మోడీ గురించి డిస్కస్ చేస్తారు, ట్రంప్ గురించి డిస్కస్ చేస్తారు, పాలస్తీనా ఇష్యూ కూడా మాట్లాడతారండి మన ఊర్లో. టీ షాప్ దగ్గర కూర్చొని ముసలి కూర్చొని పంచలు కట్టుకొని కూర్చుంటారు చూసినరా. మనకన్నా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా న్యూస్ చూస్తారు, న్యూస్ చదువుతారు, న్యూసే డిస్కస్ చేస్తారు. అంటే అది కూడా మనకు రావాలి, ఆటోమేటిక్ వస్తుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఈటీవీ 9 o'clock న్యూస్ మీరు ఎప్పుడైనా చూస్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక ఫస్ట్ 5 minutes ఎంత ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫారిన్ టూర్ ఉంటేనో, లేదంటే ఎవరైనా మన దగ్గరకు వస్తేనో వాళ్ళది ఉంటుంది న్యూస్లో ఫస్ట్. ఇది మనకు 100% కావాల్సిందే. నెక్స్ట్ నేషనల్ న్యూస్ ఉంటుంది, అంటే నేషనల్ లెవెల్ అయిన ఇష్యూస్, పార్లమెంట్ ఏమైనా యాక్ట్స్, లేదంటే ఏమైనా చర్చలు, డైలాగ్ ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇది ఒకటి ఉంటుంది. తర్వాత రీజనల్ న్యూస్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఇష్యూస్ ఉంటాయి. లాస్ట్కి వచ్చినప్పటికి ఏముంటుంది? బిజినెస్ ఉంటుంది, వెదర్ రిపోర్ట్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. ఇదే కదా. అంటే ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్ మొత్తం మీకు 1/2 hourలో ఇచ్చేస్తుంది ఆ న్యూస్. జస్ట్ సరదాగా విని వదిలేయండి. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి చెప్తా? న్యూస్ చూసే చదివే కదా. మళ్ళీ మీరు నా మీద ఎందుకు డిపెండ్ కావటం? మీకు మీరే చూస్తే ఆటోమేటిక్ మీరే క్లాస్ చెప్పే రేంజ్కి రావచ్చు కదా. అంటే మీరే సబ్జెక్ట్ తయారు చేసుకోవచ్చు కదా. అందుకని ఫోకస్ పెట్టండి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇది పేపర్ 1కి సంబంధించింది. ఓకేనా? బోర్ ఏం కొట్టిట్లేగా, నేను బోర్ కొడితే చెప్పండి, ఆపిస్తా. రైట్. సో పేపర్ 2 ఏముందండి అందరికీ? జనరల్గా హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, సొసైటీ.
ఇంచుమించుగా. ఏపీలో కూడా ఇంతే ఉంది కదా, కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. హిస్టరీ తీసుకోండి. ఏం హిస్టరీ ఉంది ఇక్కడ సిలబస్లో? ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, రీజనల్ హిస్టరీ, అంతే కదా. హిస్టరీ చాలా కష్టంగా ఫీల్ అవుతాం మనం కదా. వామ్మో ఇయర్స్, వార్స్, ఈ పంచాయతీ ఉంటుంది అనుకోండి హిస్టరీ. కానీ హిస్టరీని ఒక స్టోరీ లాగా చదువుకోవాలి. ఏంది హిస్టరీ అంటే? ఏంటండి హిస్టరీ అంటే? మనకు కూడా హిస్టరీ ఉంటుంది కదా, చెప్పుకోలేని హిస్టరీ ఉంటుంది. మన ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంటుంది. మనకి ఎంత హిస్టరీ తెలుసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే మన అన్న, అక్క, చెల్లో కదా, మన అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్న, అంతే కదా మనకు తెలిసింది. ఇంకా వీలైతే వీళ్ళు ఉన్నట్టు తెలుసు, అంతకన్నా ఏం తెలియదు. మన ఫాదర్స్ వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లా గడిచిందో మనకు తెలియదు. మన అమ్మమ్మ, తాత, నానమ్మ ఎట్లుంటారో తెలియదు. అంతకుముందు అసలు ఏముందో తెలియదు. అంటే మనకు ఒక 3 జనరేషన్ తెలుసు అంతే. మన జనరేషను, మన ముందు జనరేషను, వాళ్ళ ముందు జనరేషన్ గురించి ఉన్నారని తెలుసు అంతే. ఒకవేళ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడడం అదంతా మన వేరే పంచాయతీ. అంటే ఒక 3 జనరేషన్. కానీ ఒక కంట్రీకి, ఒక ప్లేస్కి ఎంత హిస్టరీ ఉంటుంది? లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటుంది, అన్ని ఇయర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఉంది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మనం కూర్చొని చదువుకుంటున్నాం. ఓ 50 years బ్యాక్ ఏముండొచ్చు? ఖచ్చితంగా అడివి ఉండొచ్చు కదా. వాగులు, వంకలు, చెరువులు అన్నీ ఉండొచ్చు. ఒక 1000 years బ్యాక్ ఏముండొచ్చు? ఖచ్చితంగా పులులు తిరిగి ఉండొచ్చు కదా. ఒక 2000 years బ్యాక్ ఏముండొచ్చు? మన తాత ముత్తాతలు ఈ ఏరియాలో జంతువులు వెనకాల పడుతూ ఉరుకుతా ఉండొచ్చు తిండి కోసం. ఎర్లీ మ్యాన్ అన్నాం కదా. మీ తాత, మా తాత, అందరి తాత ఒకడే అయి ఉండొచ్చు. అప్పుడు ఇంత పాపులేషన్ లేదు కదా, ఎక్కడో రిలేషన్ ఉంటుంది. క్లియర్? అంతే కదా. ఒకసారి ఊహించుకుందాం, మనమే ఊహించుకోం. ఇదే హిస్టరీ కదా. క్లియర్? ఇదే హిస్టరీ. మన గురించి మనం తెలుసుకోవడం హిస్టరీ. ఆ హిస్టరీలో నువ్వు ఇండియా అని చదువుకుంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణని ఫోకస్ పెడితే తెలంగాణ హిస్టరీ, ఏపీని ఫోకస్ పెడితే ఏపీ హిస్టరీ. మన గురించి మనం తెలుసుకోవడం హిస్టరీ. ఎట్లా తెలుసుకుంటాం మన గురించి మనం? మరి ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ పీరియడ్కి సంబంధించిన వాడు బుక్ రాయాలి, అంతే కదా. సో బుక్ రాయడం అంటే స్క్రిప్ట్ ఉండాలి, అంతే కదా. రాయడం తెలిసి ఉండాలి, అక్షరాలు రాయాలి. ఎప్పుడు రాయడం మొదలు పెట్టినాం మనం? ఇండియాలో హ్యూమన్ ఎప్పటి నుంచి రాయడం మొదలు పెట్టిండండి? 2500 BC, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అంటే ఒక 2500 years, ఇది ఒక 2000, అంటే 4500 years బ్యాక్ నుంచి మనకు రాయడం తెలుసు. మరి అంతకుముందు హిస్టరీ లేదా? ఉందా లేదా? ఉంటుంది కదా. ఎర్లీ మ్యాన్ ఎట్లా బతికిండని చెప్తాం మనం? చెప్పండి ఒకసారి. ఎర్లీ మ్యాన్ ఎట్లా? ఆది మానవుడు అడవిలో బట్టలు లేకుండా పచ్చి మాంసం తిని బతికిండని మన చిన్నప్పటి నుంచి. ఎట్లా? నువ్వు చూసినావా, నేను చూసినా? ఎట్లా చెప్తావు? అర్థమవుతుంది కదా. సో నిప్పు కనిపెట్టిండని చెప్తాం, ఫైర్ యూజ్ చేసిండని చెప్తాం, వీల్, చక్రం కనిపెట్టిండని చెప్తాం. అక్కడ ఎవడైనా రాసిండా? బుక్ లేదు కదా, రాసిన పుస్తకాలు లేవు, వీడియోలు లేవు, ఆడియోలు లేవు. మరి ఎట్లా తెలుస్తుంది? ఆర్కియాలజీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది? ఆర్కియాలజీ అని ఒక డిపార్ట్మెంట్. వీళ్ళ పని అంతా ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక మన క్లాస్ రూమే, భయపడకండి, మనకేం కాదు. కానీ హైదరాబాద్లో మొత్తం మీద పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది అనుకో, మనం అంత ఈజీ పోం. ఎందుకు పోం? పాపి చిరాయు అని నేనైతే పోను, ఫిక్స్. సరే ఒక వచ్చింది, ఇక్కడనే మనం పోయినాం అనుకో, ఇట్లా అయిపోయింది అనుకోండి, మొత్తం హైదరాబాద్ అంతా క్లోజ్ అయిపోయింది. ఎవడని ఈ ఊరికి వెళ్ళి వస్తాడా? అంతా పోతే రారు కదా. ఒక 100 years, 200 years తర్వాత ఇదంతా మట్టి దిబ్బ అవుతుంది, మొహంజదారో అవుతుంది, మట్టి దిబ్బ అవుతుంది. ఎవడో వచ్చి ఇల్లు కట్టుకోవడానికో, రైల్వే ట్రాక్ వేయడానికో తవ్విండు అనుకో, ఏం జరుగుతుంది? ఇక్కడ తవ్వితే మన క్లాస్లో ఏం దొరుకుతాయి? అడిగి బోల్డ్ అంత హిస్టరీ దొరుకుతుంది. మీ పొడుగు జడలు కనిపిస్తాయి ఫస్ట్, ఓహో ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు. పొట్టి జుట్టు కనిపిస్తుంది, అబ్బాయిలు ఉన్నారు. మీ చెవులకు బంగారం కనిపిస్తుంది, ఓహో అంటే 2000 పీరియడ్లో ఇలా గోల్డ్ తెలుసు. అంతే. మన దగ్గర పెన్స్ ఉన్నాయి, ఆ పెన్స్లో రకరకాల కలర్ ఇంక్ ఉంటుంది. సో ఆ పీరియడ్లో ఇంక్ ఎట్లా ఉంది తెలుస్తుంది, అంతే కదా. చాలా మందికి స్పెట్స్ ఉండొచ్చు, చాలా మందికి పళ్ళు పోతే కొత్త పళ్ళు పెట్టి ఉండొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి అర్థం అవుతా. మనకి ఎవడికో కాలు ఇరిగి ఉంటే లోన స్టీల్ రాడ్ పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ ఏం చెప్తాయి?
ఈ పీరియడ్కి సంబంధించిన హిస్టరీ చెప్తాయి. ఫ్యాన్ కనిపిస్తుంది, కెమెరా కనిపిస్తుంది, బోర్డు మీకు ఇక్కడ ఎంత హిస్టరీ ఉందో తెలుసా? రాయాలి కానీ 4-5 పుస్తకాలు పడుతుంది, అంత హిస్టరీ దొరుకుతుంది. అట్లనే మనం ఎక్కడో చోట ఏరియాలో తవ్వడం మొదలు పెట్టినాం అనుకోండి, వస్తువులు దొరుకుతున్నప్పుడు రేడియో కార్బన్ డేటింగ్ అని ఒక మెథడ్ ఉంటుందండి. ఏ మెథడ్? రేడియో కార్బన్ డేట్. మనం ఎక్కడోసారి ఏం చెప్తా ఉంటారంటే, అక్కడ తెలంగాణలో ఒక ఏరియాలో ఒక సమాధి తవ్వినరు, అక్కడ ఒక బోన్ దొరికింది, ఆ బోన్ ఏజు ఒక 10,000 years అని చెప్తారు. ఎట్లా తెలుస్తుంది? రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అని ఒక మెథడ్ని కనుక వాళ్ళు అప్లై చేస్తే మనం ఏజ్ ఎంత, ఏ ఏజ్లో మనం చచ్చిపోయినా కూడా చెప్తుంది. ఫోరెన్సిక్ సైన్స్ బాగా డెవలప్ అయింది. మీరు రేపు ఇంట్లో వాళ్ళని కోపం వచ్చి విషయం పెట్టి చంపేసినాం అనుకో, మనం ఎవరిని చంపుతాం? ఈ మధ్య డ్రమ్ములు గిమ్ములు వాడతారు కదా మనలు, అట్లా ఎవరైనా చంపినాం అనుకోండి, అటా ఇటా ఎవరైనా సరే, మొన్నటిదాకా మా వాళ్ళు చంపారు, ఇప్పుడు వాళ్ళు చంపుతారు, అంతే తేడా. చంపిన తర్వాత ఏడ్చి తగలబెట్టినాం అనుకో, బూడిద కూడా చెప్తుంది యాష్ నీ ఏ పాయిజన్తో చచ్చిపోయినావు అని. అంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. అట్లనే ఏదో ఒక పీరియడ్కి సంబంధించిన బోన్ దొరికితే ఆ ఏజ్ చెప్పగలుగుతాను, ఆ ఏజ్ చెప్తుంది. అంటే జనరల్గా హిస్టోరియన్స్, ఆర్కియాలజీ వాళ్ళు సమాధులు తవ్వితే హిస్టరీ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆ మధ్య ఒక దగ్గర ఒక టూమ్ తవ్వితే అదొక స్కెలిటన్ దొరికింది. అది దాన్ని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే దాన్ని 3000 years చూపెడుతుంది. అంటే 3000 years బ్యాక్ ఇక్కడ మనిషి తిరిగిండు అని హిస్టరీ రాయొచ్చు. క్లియర్? వాడి పక్కన ఒక చుట్ట కనిపిస్తుంది, అంటే అప్పట్లో వాళ్ళు సిగార్స్ వాడినరు, పొగాకు పండించినారు, రాసుకుంటారు. పక్కన ఒక సారా బుడ్డి దొరికింది అనుకోండి, ఏం చెప్పొచ్చు? అప్పట్లో వాళ్ళు సారా అద్భుతమైన కెమికల్ ఇంజనీర్లు అని చెప్పొచ్చు. సారా దాయటం నాట్ ఏ జోక్, అంతే కదా. వాడి ఎముక ఇరిగినట్టు అతికిచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చెప్పొచ్చు? బోన్ మెడిసిన్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇదే హిస్టరీ. ఇగో ఇట్లా హిస్టరీ రాస్తారు ఆర్కియాలజీ వాళ్ళు, ఇట్లా రాస్తారు. అంటే మన దగ్గర ఇండియాలో ఏమైందంటే అండి, దీన్ని మీరు ఇండియా అనుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా చాలా రివర్ బేసిన్ ఏరియా. ముందు మనిషి ఎక్కడ ఉంటాడంటే రివర్ దగ్గరే ఉంటాడు, ఎందుకు ఉండాలి? నీళ్ళు కావాలి కదా. సో రివర్ దగ్గర చాలా ఏరియాల కేవ్స్లో మనకి చాలా రాళ్ళు దొరికినాయి, స్టోన్స్. ఈ స్టోన్స్ అక్కడ బోన్స్ పక్కన. ఓకే, ఈ స్టోన్కి కొంత ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటుకొని ఉందండి. ఓకే, అక్కడ బోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్కి అంటుకున్న ఫ్లెష్ అండ్ బ్లడ్ని మనం రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే దీని ఏజ్ ఎంతో చెప్తుంది, ఆ బోన్ ఏజ్ చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇది దీని ఏజ్ ఒక 2000 years అని వచ్చింది అనుకోండి, అంటే 2000 years బ్యాక్ వీడి రాయి పట్టుకొని ఆ జంతువుని కొట్టి చంపిండని అర్థం. అంతే. అంటే మనిషికి రిమైనింగ్ యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మనకి జంతువులకి ఏం తేడా? సేమా? అంటే మైండ్ ఇదంతా పక్కగా పెట్టండి, అసలు జనరల్ ప్రైమరీ డిఫరెన్స్. ఫుడ్, బోన్సా? నాకు అర్థం కాదు బ్రదర్. కాళ్ళు చేతులు ఇవన్నీ మనలాగున్న కోతి మనలాగానే ఉంటుంది ఇంచుమించుగా. ఇంకా అట్లా అంతే. అసలు మనం ఎలకా పందికి దగ్గరగా ఉంటాం జనరల్గా. అంటే ఆకారం పక్కగా పెడితే ఫస్ట్ టెస్ట్లు ఎక్కడ చేస్తారు? మెడికల్ టెస్ట్లు అన్ని కదా, మనం దగ్గరగా ఉంటాం. అంటే అది బతికితే మనం బతికినట్టు ఆ మెడిసిన్ జనరల్గా. సరే ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీది రైటే. తప్పు. నెక్స్ట్, అవి ఫుడ్ కలెక్టర్స్, మనం ఫుడ్ ప్రొడ్యూసర్స్. ఇది బేసికల్ డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. అవి ఏం చేస్తాయి ఫుడ్ని? పిల్లి ఏం చేస్తుంది మన ఇంట్లో? మనం ఎప్పుడు పక్కకు పోతామా వాటిని వేసేద్దామా అని చూస్తుంది. మనం ఏం చేస్తాం? పాలను ప్రొడ్యూస్ చేస్తాం. పాయింట్ అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టినావో అప్పటి నుంచి నీ మైండ్ వాడడం మొదలుపెట్టినావు. ఇప్పుడు నీకు మధ్యాహ్నం లంచ్ ఉంది హాస్టల్లో, నైట్ డిన్నర్ ఉంది హాస్టల్లో, ఛాయ్ తాగడానికి జేబులో పైసలు ఉన్నాయి, నువ్వు ఆలోచించావు ఫుడ్ గురించి. ఇప్పుడు నీ జేబులో పైసలు లేవు, హాస్టల్ లేవు, నీ ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? ఫుడ్ మీద. టైం టేబుల్ ఏముంటుంది, ఎప్పుడు దొరికితే అప్పుడు తింటాయి. జంతువులన్నీ ఏం చేస్తే ఎక్కడ దొరికితే అక్కడ తింటూ మైగ్రేట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి ఎప్పుడైతే ఫుడ్ ప్రొడక్షన్ దాన్ని ఏమంటారు, హంటింగ్ నుంచి ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చిండో నాలెడ్జ్ డెవలప్ అయింది, సివిలైజేషన్ వస్తుంది.
అంటే నేను ఇందా చెప్పిన కదా, ఒక రాయి తీసుకొని జంతువుని కొట్టి చంపేశాడు, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనిషికున్న మనోడు చెప్పిన దాని ప్రకారం ఈ హ్యాండ్స్ ఉన్నాయి, బోన్స్, అవి మన ఇమ్మెచ్యూర్డ్. వైల్డ్ యానిమల్స్ మెచ్యూర్డ్ ఉంటాయి. అంటే సింహం ఉంటుంది, పంజా ఉంటుంది, ఏం చేస్తుంది, జంతువుని పట్టి కొట్టేస్తుంది, కొట్టి గోర్లు పెట్టి తిని లాగేస్తుంది. కానీ మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఏం అవసరమైంది, ఒక వెపన్ అవసరమైంది. ఆ వెపన్ ఏంటి, స్టోన్. జంతువు ఉరుకుతా ఉంది, దాని వెనకాల పడి దాని తలబల కొట్టడం, తినేసడం, తాగి. ఇది వీడు చాలా రోజులు ఇట్లే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వీడు ఆలోచించడం మొదలు పెట్టిండో, ఈ పెద్ద రాయి ప్లేస్లో చిన్న రాళ్ళు వాడడం మొదలు పెట్టాడు. పలుగ్గా ఉండే రాళ్ళు, దాన్ని పీకడానికి, కోయడానికి, ఇట్లా మన కత్తులు లాంటి గొడ్డల్లాగా తయారు చేసుకోవడం మొదలు ఫస్ట్ టెక్నాలజీ. సో స్టోన్ని వెపన్గా యూజ్ చేస్తాడు కాబట్టి దీన్ని ఏమన్నా మనం స్టోన్ ఏజ్ అన్నాం. ఈ స్టోన్లో పెద్ద బండరాయి వాడు కొట్టిండు కదా, దాన్ని పాలియోలిథిక్ ఏజ్ అన్నాం. పాలియో అంటే ఓల్డ్ అని అర్థం, లిత్ అంటే స్టోన్ అని అర్థం. ఎప్పుడైతే స్మాల్ స్టోన్ వాడండి కదా, దాన్ని మీసోలిథిక్ ఏజ్ అన్నాం. కొడవళ్ళు, గొడ్డళ్ళు స్టోన్తో తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ రెండు చేసిన తర్వాత నేచర్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నేచర్ని అబ్జర్వ్ చేస్తాడో వీడే సీడ్స్ తిని పడేస్తాడు, అవే మొలుస్తున్నాయి. సో దీంతో వీడు ఒకటి ఆలోచించండి, వీడు ఎక్కడైతే ఈ కేవ్లో ఉంటాడో ఆ కేవ్ దగ్గర ఆ సీడ్స్ ప్లాంట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఏం నేర్చుకున్నాడు, అగ్రికల్చర్ నేర్చుకున్నాడు. పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, హంటింగ్ కంటిన్యూ చేస్తాడు. కానీ వీడు మరి పంట వేసిపోయిన తర్వాత పక్కనోడు ఎవడొచ్చి తినిపోతాడు కదా, అందుకని ఏం చేయాల్సి వస్తుంది అంటే వాడి గ్రూప్లో ఎవరైతే ఉమెన్ ఉంటుందో ఆమెను తీసుకొచ్చి ఆ గుహలో ఉండడం మొదలుపెట్టాడు. దీంతో ఫ్యామిలీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మేల్ ఏం చేయాలి, హంటింగ్ చేయాలి, అమ్మాయి ఏం చేయాలి, హౌస్ వైఫ్, అంటే అగ్రికల్చర్ వర్క్స్ చేయాలి. ఇప్పటికి కూడా విలేజెస్లో అగ్రికల్చర్ వర్క్స్ ఎక్కువ మేల్ ఉంటారా, ఫిమేల్ ఉంటారా, ఫిమేల్ ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఉమెన్ ఇక్కడ డ్యూటీస్, అంటే వర్క్ డివిజన్ వచ్చింది చూడండి. మగవాడు బయటికి పోయి పని చేయాలా, ఉమెన్ ఏం చేయాలి, పిల్లల్ని కనాలి, ఎట్ ది సేమ్ టైం అగ్రికల్చర్ వర్క్స్ చేసుకోవాలి. దీంతో ఫ్యామిలీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫ్యామిలీ స్టార్ట్ అయిందో ఈ పిల్లలందరూ ఆ ఏరియాలో ఉంటే విలేజెస్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే విలేజ్లో ఉన్న గొడవలు స్టార్ట్ అవుతాయి కదా, ఈ గొడవలు సెటిల్ చేయడం కోసం ఒకడు ఆ ఊరు పెద్ద కావాల్సి వచ్చింది. ఆ పెద్దోడి దగ్గర నుంచి పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పాలిటిక్స్ స్టార్ట్ అయినా, ఇప్పుడు మనంతా ఒక ఊరు ఒక గుడెం అనుకోండి, నేను కొంచెం బలంగా ఉన్నా, పెద్దగా ఉన్నా, తెలివిగా ఉన్నా కానీ నన్ను లీడర్ని చేశారు మీరు. మరి నేను పని చేయను కదా, నాకు ఎట్లా వస్తుంది ఫుడ్, అందుకని మీరు మీ దగ్గర నుంచి ఉన్న ఫుడ్లో కొంత పెడతాను. ఇక్కడ నుంచి ట్యాక్స్ సిస్టమ్ ఎవల్యూషన్ వచ్చింది, అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో నేనేం చేస్తున్నా, ట్యాక్స్కి అలవాటు పడ్డా. మిమ్మల్ని ఆ పక్కూరోడిని వీలైతే చాలా ఏరియాలు ఆక్యుపై చేయడం మొదలుపెట్టి నేను కింగ్గా డిక్లేర్ చేస్తాను. అక్కడ నుంచి కింగ్డమ్స్ వస్తాయి. ఇది ఎవల్యూషన్. ఇక్కడ ఆయన సబ్జెక్ట్ ఉందా, ఇట్లా 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 చదువుకుంటూ పోతే హిస్టరీ అవుతుంది. ఎక్కడ లిటరేచర్ ఉండదు. మీరు ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర రీజియన్లో ఎన్ని ఎర్లీ మ్యాన్కి సంబంధించిన రిసోర్సెస్ దొరికినాయో, ఎవిడెన్సెస్ దొరికినాయి అంటే అన్ని దొరికినాయి. మీరు గోదావరి బెల్ట్ ఉంది కదా, గోదావరి బెల్ట్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ యాన్సెంట్ పీరియడ్ ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటాం దాన్ని, పాలియోలిథిక్, మీసోలిథిక్ లాంటి పీరియడ్కి సంబంధించిన హిస్టరీస్ దొరికినాయి. ఇంకో హిస్టరీ ఇట్లా చదువుతాం. ఈ హిస్టరీ చదివేటప్పుడు ఎట్లా చదువుతామంటే మళ్ళీ ఓకేనా, ఈ హిస్టరీలో మీరు ఇండియన్ హిస్టరీ చదువుతారు కదా జనరల్గా. ఇండియా హిస్టరీ అంటే పర్టికులర్ పీరియడ్లో ఇండియాలో ఏం జరుగుతుందో చదివితే ఇండియన్ హిస్టరీ. ఇదే పీరియడ్లో తెలంగాణలో ఏం జరుగుతుందో చదివితే తెలంగాణ హిస్టరీ. అదే పీరియడ్లో ఆంధ్రాలో ఏం జరుగుతుందో చదివితే ఆంధ్ర హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యాస్ అని తెలుసుగా, పరిచయం రా మౌర్యాలో, అశోక తెలుసు కదా మీకు. సో అశోకుడు ఇక్కడ రూల్ చేస్తాడు, అశోకుడు గురించి చదివితే ఇండియన్ హిస్టరీ. అశోకాస్ రూల్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఆంధ్రాలో శాతవాహనాస్ ఉంటారు. శాతవాహనాస్ చదివితే హిస్టరీ అవుతుంది, రీజనల్ హిస్టరీ అవుతుంది. ఓకేనా. పైన ఢిల్లీ సుల్తాన్స్ వస్తారు. పైన ఢిల్లీ సుల్తాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు, కాకతీయాస్ ఉంటారు. ఢిల్లీ సుల్తాన్స్కి కాకతీయాస్కి మధ్యలో రిలేషన్ ఏంటో చదివితే ఇండియన్ హిస్టరీ, రీజనల్ హిస్టరీ అయిపోతుంది. అంటే ఎక్కడ సబ్జెక్ట్ని పెద్ద కష్టంగా తీసుకొని చదవద్దు, చాలా సింపుల్గా ముందు ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. అంటే మీకు ఫస్ట్ పేపర్లో ఉన్న హిస్టరీ గురించి నేను కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను అంతే. నేను సబ్జెక్ట్ చెప్పట్లేదు, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి స్పెషల్ సార్స్ ఉంటారు కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ హిస్టరీ అయితే బాగా ఫోకస్ పెట్టండి. ఎందుకు ఫోకస్ పెట్టాలంటే ఎక్కడ హిస్టరీ ఎండ్ అయిద్దో అక్కడ పాలిటీ స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఇండియాలో మోడర్న్ హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వస్తారు, అంతే కదా. బ్రిటిష్ వాడు ఇండియాకి రావడానికన్నా ముందు మన దగ్గర చాలామంది కింగ్స్ ఉంటారు. డెమోక్రసీ లేదు, ఎవడికి వాడు చిన్న చిన్న దేశాలే కొట్టుకొని వస్తారు. బ్రిటిష్ వాడు ఎప్పుడైతే ఇండియాకి వచ్చిండో ఒక యూనిఫామ్గా ఉండే అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు.
సో వాడు ఇండియాలో బెంగాల్ ఆక్యుపై చేసిన తర్వాత 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ చేస్తాడు. ఏ యాక్ట్ అండి? 73 రెగ్యులేటింగ్ యాక్ట్, 1773 అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు అడ్మినిస్ట్రేషన్. దాన్ని బేస్ చేసుకొని అంటే ఏంటి, వాడు ఇండియాకి వచ్చిండు, నిన్నటిదాకా మనకు ట్యాక్స్ కట్టినోడు ఇప్పుడు మన నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు, అంతే తేడా. నిన్నటిదాకా మన కాళ్ళ మీద పడ్డాడు, మనల్ని వాడి కాళ్ళ మీద వేసుకున్నాడు. బెంగాల్ ఆక్యుపై చేస్తాడు, బెంగాల్ నుంచి మొదలుపెట్టి బెంగాల్, తర్వాత మైసూర్, తర్వాత బీహార్ అన్ని ఆక్యుపై చేసుకొని సుప్రీం పవర్ అవుతాడు. అయిన తర్వాత మరి వాడికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కలెక్టర్లు కావాలి కదా, లా అండ్ ఆర్డర్ కోసం పోలీసు కావాలి కదా, తప్పులు చేస్తే జ్యుడిషియరీ కావాలి కదా. ఇవన్నీ సిస్టమ్స్ కోసం వీడు ఏం చేస్తాడంటే ఒక యాక్ట్ చేస్తాడు, దాన్నే రెగ్యులేటింగ్ యాక్ట్ అంట. 73 రెగ్యులేటింగ్ యాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, చార్టర్ యాక్ట్స్ చేస్తాడు. ఐడియా ఉందా? చార్టర్ యాక్ట్స్ తర్వాత ఏం చేస్తాం, కౌన్సిల్ యాక్ట్స్. అంటే బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చిన తర్వాత 1773 నుంచి 1947 దాకా కొన్ని చట్టాలు చేస్తాడు, లాస్. ఓకేనా? ఈ లాస్లో మనం 2 టైప్స్ లాస్ చూస్తాం. ఏం చూస్తామంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లాస్ని చార్టర్ యాక్ట్స్ అంటాం. ఏ యాక్ట్స్ అంటాం? చార్టర్ యాక్ట్స్ అంటే ఏం లేదండి, డైరెక్ట్గా ఇండియాకి ఇంగ్లాండ్ గవర్నమెంట్ రాలేదు, ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఎవరిని పంపిస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీని పంపిస్తుంది. అంటే ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ డైరెక్ట్ ఉందా, ఇండైరెక్ట్ ఉందా? ఈ ఇండైరెక్ట్గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్స్ ఇస్తూ చేసిన యాక్ట్స్ ఏమన్నాం, చార్టర్ యాక్ట్స్. అప్ టు ఎక్కడ దాకా, ఇది 1857 సిపాయి మీట్ని దాకా. సిపాయి మీట్ని తర్వాత ఏమవుతుంది, ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి డైరెక్ట్ ఎవరు రూల్ చేస్తున్నారు, ఇంగ్లాండ్ పార్లమెంట్ రూల్ చేస్తుంది. పార్లమెంట్ని కౌన్సిల్ అంటాం. అందుకని ఇక్కడ యాక్ట్స్ ఏమంటాం మనం, కౌన్సిల్ యాక్ట్స్ అంటాం. చూడండి, ఇక్కడ హిస్టరీ చదువుతూనే ఉంటాం. ఇగో బ్రిటిష్ వాడు కౌన్సిల్ యాక్ట్స్, చార్టర్ యాక్ట్ చేస్తుంటే మన నేషనల్ మూవ్మెంట్ వీళ్ళని నిలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. హిస్టరీ ప్లస్ పాలిటీ పేరాలుగా వెళ్తుంది. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఇక్కడ లాస్ట్కి పోతాడో 1935 యాక్ట్లో, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాసుకోవడానికి ట్రై చేస్తాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని ఒక ఇండియాకి వచ్చి రాస్తారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియాకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకుంటా ఉంటాం. అంటే హిస్టరీ ఎండ్ అయిపోతుంది ఎక్కడికి, 47కి. కానీ హిస్టరీలోంచే ఏమొస్తుంది, యాక్ట్స్ వస్తున్నాయి. అంటే మీరు హిస్టరీని యాక్ట్స్ని కంటిన్యూ చదివితే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే 73 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఓవరాల్గా సబ్జెక్ట్స్ ఏం సపరేట్గా ఉండవు, మనం చదువుకోవడానికి వీలుగా వాటిని డివైడ్ చేసుకుంటాం అంతే. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇవన్నీ మనం సింపుల్గా చదువుకోవడానికి డివైడ్ చేసుకున్నాం, అన్నీ కలిసే ఉంటాయి. పాలిటీ, ఎకానమీ వేరు కాదు. పొలిటికల్ లీడర్స్ గురించి మనం చదివితే పాలిటీ, ఈ పొలిటీషియన్స్ బడ్జెట్ చేస్తే ఎకానమీ, అంతే కదా. ఈ పొలిటీషియన్స్ అండ్ ఈ ఎకానమీ బడ్జెట్ సంబంధించి ఒక ఏరియాకి చేస్తే అది జాగ్రఫీ. కాకపోతే మనం వీటిని అన్నింటినీ డివైడ్ చేసుకొని ఈజీగా సింపుల్గా చదువుకోవడానికి ట్రై చేస్తామండి. సో ఇట్లా పాలిటీని డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో పాలిటీలో ఎక్సలెంట్, మీకు రేపటి తెలిసి మండే నుంచి క్లాస్ పాలిటీ అనుకుంటా. చైతన్య దేవ్ సార్ ఎక్సలెంట్గా ఉంటుంది క్లాస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, సొసైటీ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది కదా, అయిందా? ఇంకేం అవ్వలే మీకు అసలు, ఇట్లే ముచ్చట్లు పెడతారు వచ్చిన వాళ్ళు, అంతేనా? రైట్ రైట్ ఓకే రైట్. సొసైటీ అంటే ఏముంటుంది, మనం ముందు అన్నిటికీ బేస్, సొసైటీకి బేస్ మ్యారేజ్. మ్యారేజ్ మెయిన్ థీమ్ ఏందండి, మెయిన్ టార్గెట్ ఏంది? సొసైటీని సస్టైన్ చేయాలంటే పెళ్ళి ఉండాలి. సొసైటీలో మెంబర్స్ ఎవరు, పిల్లలు. సొసైటీలో మెంబర్స్ ఎవరు, మనమే కదా. మనం ఎట్లా వస్తాం అంటే ప్రతి మనిషి నెక్స్ట్ సొసైటీని డెవలప్ చేస్తూ పోవాలి. డెవలప్ చేయడం అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టుడు కాదు, మనుషుల్ని వేయడం. అది సొసైటీకి సంబంధించి. సొసైటీ ఎప్పుడు సస్టైన్ అవ్వాలంటే పిల్లలు పుడతా ఉండాలి. అంటే పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ క్యాస్ట్లో పెళ్ళి ఎట్లా ఉంటుంది, ఆ మ్యారేజ్ సిస్టంలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని డిస్కస్ చేస్తారు సొసైటీ. సో మ్యారేజ్ తర్వాత ఏమొస్తుంది, మ్యారేజ్కి బేస్ మన దగ్గర క్యాస్ట్. వాట్ ఈజ్ క్యాస్ట్? అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని దరిద్రం అంతా ఇండియాలో ఉంటుంది, దాన్నే క్యాస్ట్ అనొచ్చు. డెఫినేషన్ ఉందా క్యాస్ట్కి ఏమైనా? ఓ రిలీజియన్ అంటే నేను డెఫినేషన్ చెప్తా. రాముడిని పూజిస్తే నువ్వు హిందూ, జీసస్ని చెప్తే క్రిస్టియన్. మరి క్యాస్ట్ ఏంది ఏమో, కానీ మనకు మాత్రం మనం ఏందో తెలుసు. మన ఫ్రెండ్షిప్, మన రిలేషను, మనంతా మనవడా కాదని ఫిక్స్ అవుతామండి. అంటే మనం అట్లా తయారైనాం, మన డిఎన్ఏలో ఉంటుంది క్యాస్ట్. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. క్యాస్ట్ సిస్టమ్ ఇండియాలో ఒక మనిషి సోషల్ స్టేటస్ని,
వాడు బర్త్ డిసైడ్ చేస్తే అది క్యాస్ట్. నువ్వేంటి అంటే నేను ఇక్కడ పుట్టినా కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినావు కాబట్టి నువ్వు పెత్తనం చేయి. నువ్వు క్షత్రియ ఫ్యామిలీలో పుట్టినావు కాబట్టి ఏం చేయి, రాజ్యం వేలు. నువ్వు వైశ్యాస్లో పుట్టినావు కాబట్టి వ్యాపారం చేసుకో. నువ్వు శూద్రుడు కాబట్టి 5 సర్వీస్ చేసుకో. ఒకవేళ పొరపాటున శూద్ర అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరికి పుట్టిన సంతానం అక్రమ సంతానం, వాళ్ళు చండాళ్ళు, ఊరు బయట ఉండాలి, వాళ్ళు ఎస్సీలు అన్నాం. ఇది మన క్యాస్ట్ సిస్టమ్. చాలా దుర్మార్గంగా ఉంటుంది కానీ చదవాలి. క్యాస్ట్ ఏంటి, కిన్షిప్ ఏంటి. మన దగ్గర మేనరికాలు ఉంటాయి కదా, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ మేనరికాలు. ఏంటి మేనరికం అంటే అక్క కూతురిని పెళ్లి చేసుకోవటం, అంతే సింపుల్. ఎందుకు చేస్తారు? ఆస్తి పక్కనోడికి పోకుండా చేస్తారు. కానీ డాక్టర్లు ఏం మొత్తుకుంటారు, ఎందుకు చేయొద్దంటారు? సేమ్ బ్లడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిఫెక్ట్స్ వస్తున్నాయి, హ్యాండిక్యాప్ పిల్లలు పుడతారు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రిటార్డ్, అంతే కదా. చాలా ఘోరమైనది ఉంటుంది. కానీ మన రిలేషన్స్ అట్లా ఉన్నాయి. క్యాస్ట్ అనేది మన సొసైటీని డివైడ్. ఈ క్యాస్ట్ సిస్టంలో ఉన్న ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే సొసైటీలో ఉన్న కొన్ని సూపర్స్టిట్యూషన్స్ అండ్ సోషల్ ఇన్స్. మన దగ్గర అతిపెద్ద సూపర్స్టిట్యూషన్ సోషల్ ఇన్ మొన్నటిదాకా సతీ. ఎందుకు సతీ చేస్తారు? సతి అంటే ఏంది? భర్త చచ్చిపోతే భార్యని తీసిపోయి ఎందుకు చంపేయాలా? సతీ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. జనరల్గా చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నాడు. చైల్డ్ మ్యారేజ్ ఎక్కడొస్తుంది, సతి ఎక్కడొస్తుంది. చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా ఏజ్ అవుతారు, పెద్ద వయసుకు వస్తున్నప్పుడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సేమ్ ఏజ్ ఉందనుకోండి, ఏమవుతుంది? భార్య భర్తకు సర్వీస్ చేయలేదు. అందుకని వైఫ్ ఏజ్ చాలా చిన్నగా ఉంటే ఏమవుతుంది? సర్వీస్ చేస్తుంది. అంటే వీడికి చివరి ఏజ్ వరకు మేల్ డామినేటింగ్ సొసైటీ. ఇప్పుడు కాదు, అప్పట్లో రైట్. మేల్ డామినేటింగ్ సొసైటీ. ఈ మేల్ డామినేటింగ్ సొసైటీలో వీడికి ఎప్పటికీ సర్వీస్ చేయడానికి ఒక స్లేవ్ కావాలి. ఆ స్లేవ్ ఎవరంటే అమ్మాయి. అమ్మాయి కూడా ఎంత ఉండాలి? ఏజు 1/3 ఉండాలి. అంటే వీడికి 30 ఉంటే ఆమె ఎంత ఉండాలి? బిలో 10 ఉండాలి. ఒకవేళ వీడు పోయినా సరే వీడికి ఏం ప్రాబ్లం వచ్చినా వీడికి సర్వీస్ చేయాలి వితౌట్ పేమెంట్. అన్ని రకాల సర్వీస్ చేయాలి, బానిసగా ఉండాలి. ఇప్పుడు వీడు పోగానే చచ్చిపోతాడు. వీడు చాలా ఊళ్ళో పెద్ద తోపు అని ప్రచారం చేస్తుంటాడు. మా రాజుగారు లేదా మా పురోహితుడు గొప్ప వాళ్ళు అని ప్రచారం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ భార్య మిగిలిపోయింది అనుకో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? రేపు 30 ఇయర్స్ ఏజో 25 ఇయర్స్ ఏజో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బయలాజికల్ నీడ్స్ ఉంటాయి, లేదంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఇది పరువు తక్కువ. రేపు ఈమె చచ్చిపోతే ఆయనంత గొప్పోడి భార్య తప్పు చేసిందంటే ఆయనకి ఎంత తలవంపులు. అందుకని ఈమెను ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలి. దాన్ని సత్యం. ఎంత సింపుల్ చూడండి అసలు. ఇదే సొసైటీ, మన సొసైటీ. ఓకే, పాయింట్ అర్థమవుతుందా? చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ ఉంటుందో సతి ఎక్కడ వస్తుంది. నిన్న మొన్నటి దాకా మనం దీన్ని యాక్సెప్ట్ చేసినాం. సతీ చాలా డేంజరస్. 1990లో రాజస్థాన్లో మొన్న కూడా జరిగింది. 90లో సుప్రీంకోర్టు చాలా సీరియస్ తీసుకున్నారు. సతికి ఎవరు ఫైట్ చేస్తారు? సతికి ఆపోజిట్గా రాజా. ఎందుకు చేస్తారంటే వాళ్ళ అన్నకి పెళ్ళి అవుతుంది. అంటే అన్నకి ఈయనకి చాలా గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్. వాళ్ళ వదిన వాళ్ళ అన్న చనిపోతే ఆమెను చంపేస్తారు. ఇద్దరిది సేమ్ ఏజ్ ఉండడం, ఆమె చూడడం దగ్గర నుంచి, ఒక ఇంట్లో మనిషిని బలవంతంగా చంపడం చూసి తట్టుకోలేక సో అప్పుడు సతీ మీద ఫైట్ చేస్తారు. పాయింట్ అర్థమవుతుంది? అంటే మన సిస్టమ్ ఈ సతీ ఎట్లా వచ్చింది, సతీ ఎట్లా చేస్తారు, ఇదంతా పూడ్చిపెట్టే సతీ కూడా చూసినాం అండి మనం. పొరపాటున రాజుగాడు చచ్చింది అనుకోండి, ఏంది పరిస్థితి? ఓ 10,000 మంది ఉంటారు భార్యలు. మీరు రాణి పద్మావత్ స్టోరీ వినుండాలి కదా. ఏంటి రాణి పద్మావత్? జోహార్ చేస్తుంది ఎంతమందితోటి? 10,000 మందితో. 10,000 మంది రాజు భార్యలనే కదా అర్థం. పాలిగమి అంటే బహుభార్యత్వం. ఈ రాజుగాడు రోడ్డు మీద పోయినప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే భార్య, ఏజ్తో సంబంధం లేదు అసలు. జోక్ ఏంటంటే వీడికి 90 ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్. ఉమెన్కి రైట్స్ లేవు అసలు ఇండియాలో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చేదాకా ఇండియాలో ఉమెన్కి రైట్ లేదు, ఎస్సీస్కి రైట్ లేదు. ఇవాళ మనం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అది ఎవరి గ్రేట్నెస్? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఇట్లాంటి పర్సనాలిటీస్ ఆ రోజు మన గురించి ఆలోచించకపోతే ఇవాళ 90% ఇంకా మనం ఎక్కడనో ఉండేటోళ్ళం. అంతే. అంటే ఇంత సొసైటీ తర్వాత అన్నిటికన్నా సతీ ఉంది, చైల్డ్ మ్యారేజ్ వచ్చినాయి, ఇదంతా డిస్కస్ చేస్తాం. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే దేవదాసి.
సోషియాలజీలో మీరు చాలా చదువుతారు. ఏంటి దేవదాసి అంటే? ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పేరు. తెలంగాణలో జోగిని అంటాం, ఆంధ్రాలో దేవదాసి అంటాం, కర్ణాటకలో బసవి అంటాం, తమిళనాడులో మాతంగి అంటాం. ఏంది అల్టిమేట్గా ఏంది ఉద్దేశం? ఊరాళ్ళకి ఒక స్లేవ్ ప్రాస్టిట్యూట్ కావాలి, సింపుల్గా మాట్లాడితే. అందుకని ఏం చేస్తారంటే ఒక ఎస్సీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి జోగిని గురించి డిస్కస్ చేస్తారు. ఫ్యామిలీలో అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఆ ఊర్లో ఎల్లమ్మకో పుల్లమ్మకో దేవతకి ఇచ్చి పెళ్లి చేస్తారు. క్లియర్? సో ఇచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు ఈమె ఎవరు? ఆ ఊరందరికీ భార్య. ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేస్తారు. ఈమెకు భర్త ఉండడు, ఈమెకు పిల్లలు పుడితే ఆ అమ్మాయి కూడా జోగిని. తెలంగాణలో ఎక్సెప్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్, అన్ని డిస్టిక్లో జోగిని ఉంటుంది. కరీంనగర్లో శివసత్తులు అంటారండి వీటిని. చాలా చాలా. ఆంధ్రాలో దేవదాసి ఉంటుంది. చాలా వరస్ట్. ఎక్కడ దాకా హైదరాబాద్ నిజాం వచ్చి ఇక్కడ దేవదాసి అబాలిషన్ యాక్ట్ చేస్తారండి. మొన్నటి దాకా దేవదాసి సిస్టమ్ కంటిన్యూ. మన సొసైటీ ఇది. మనం ఇది చదవటమే సొసైటీ చదవాలి. దేవదాసి గురించి విన్నారు ఎంత వరస్ట్ ఉంటుంది దేవదాసి. కానీ జోగిని అయితే తెలంగాణలో భవిష్యత్తు చెప్పిస్తారు, వాణి అని చెప్పిస్తారు. ఒక అమ్మాయిని పూనకం వస్తుంది కదా, ఆమె దేవదాసి. చాలా వరస్ట్. ఆ పీరియడ్లో 80s 90s అయితే వీళ్ళందరికీ HIV వచ్చి చాలా ఘోరమైన జీవితం అనిపించారు. ఇప్పుడు కొంచెం బెటర్ కండిషన్ ఉంది. తెలంగాణలో దీని మీద చాలా ఫోకస్ గట్టిగా పెట్టి ఇప్పుడు కొత్తగా దేవదాసిలు జోగిని లేరు. కానీ ఒకప్పుడు మన సొసైటీ ఆ బేస్డ్ సొసైటీయే కనిపిస్తుంది. సో సోషల్ సూపర్స్టిట్యూషన్స్ అన్ని చదవతే అది సోషియాలజీ. నేను సబ్జెక్ట్ చెప్పట్లే, పరిచయం చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అని చెప్తాను. అంతే. మన సొసైటీ ఇట్లాంటి సొసైటీ. మన సొసైటీకి ఏంటి బేస్? రిలీజియన్. హిందూ రిలీజియన్లో ఉన్న డిఫెక్ట్స్ సొసైటీ మీద చాలా ఘోరంగా రిఫ్లెక్ట్ అవుతాయి. దేవదాస్ ఇండియాలో ఉన్న మనకున్న మన కల్చర్లో మన హెరిడిటీలో ఉన్న పెద్ద డిఫెక్ట్ ఏంటి అంటే రెండే. ఒకటి SC అండ్ STస్ని దూరం పెట్టడం, మనుషుల్ని మనుషుల్లా చూడ్డాడు, టచ్ చేయరు, చాలా ఘోరమైన కండిషన్. తర్వాత ఉమెన్స్కి రైట్ ఇవ్వకపోవడం. అట్ ది సేమ్ టైం విలేజ్లో ఏముంది, జోగిని అండ్ దేవదాస్ సిస్టమ్ మన డిఫెక్ట్స్. ఈ యాక్ట్స్ అన్నీ మీరు చదువుకుంటారు సోషియాలజీలో. ఆ తర్వాత ఏవైతే ఎవరినైతే సప్రెస్ చేసినామో ఈ సప్రెస్ చేసిన వాళ్ళు కొన్ని మూమెంట్స్ తీసుకొస్తారు. SC మూమెంట్ వచ్చింది మన దగ్గర, మందకృష్ణ మాది. కానీ ఫస్ట్ టైం SCలకు ఒక మూమెంట్ తీసుకొస్తారు. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ వచ్చి ఉంటాయి, చిప్కో లాంటి. క్లియర్? ఆ తర్వాత ట్రైబ్స్లో ST కోయాలో తుడుందెబ్బ అని ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. BC మూమెంట్స్ వస్తున్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మీరు సోషియాలజీలో చదువుతారు. మంచి సబ్జెక్ట్స్. అంటే నేనేం చెప్తా అంటే ఇది చదివితే Group 2 వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంటే గట్టి చదివితే వస్తుంది. కానీ మీ ఏరియాలో, మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో మీ అంత నాలెడ్జ్ నోడెవడు మిగలడిగా. ఒకవేళ మిమ్మల్ని మిస్ చేసుకుంటే, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి బాగా తెలివైన వాడిని కనుక గవర్నమెంట్ మిస్ చేసుకుంటే అది గవర్నమెంట్కి సొసైటీకి నష్టమే. కాంపిటేటివ్ స్టూడెంట్కి ఉన్నంత నాలెడ్జ్ మనకేంటి గ్రేట్ అంటే ప్రాబ్లం తెలుస్తుంది, సొల్యూషన్ కూడా చెప్పగలుగుతాం. మీరు క్రీమ్ నాకు తెలిసి అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో మీరు చాలా మంచి ఇంటలెక్చువల్స్ అన్నట్టే. అందరు సాఫ్ట్వేర్ పోతే మీరెందుకు పోలే? మీకు ఏదో చెయ్యాలని ఉంటుంది, లోపల కసి ఉంటుంది కదా. మీకు రాదా సాఫ్ట్వేర్ జాబ్? నెలకు 30 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడున్న జనరేషన్కి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. కానీ ఎందుకు కాంపిటేటివ్కి వస్తున్నామంటే మనకి ఏదో లోపల ఏదో కోరిక చంపేస్తూ ఉంటుంది మనల్ని ఏదో చేయాలని. మనకన్నా కూడా సొసైటీ చేయాలని ఉంటుంది. మీకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా. మీ చిన్నప్పుడు ఎక్కడో ఫౌండేషన్ పడి ఉంటుంది లోపల, మీ మేడం అడుగుంటుంది ఏం చేస్తామంటే కలెక్టర్ అవుతారు చెప్పంటాం కదా. లేదు సొసైటీలో కొంతమంది ఏం చేస్తామంటే ఇష్యూస్ చూస్తూ ఉంటాం, మనం స్పందించాలనిపిస్తుంది వెంటనే, ఏదైనా చేయాలని, ఏం చేయలేం. అట్లాంటప్పుడు ఇట్లాంటి కోరికలు వస్తూ ఉంటాయి. కాంపిటేటివ్కి వచ్చిండ్రు అంటేనే మీరు సంథింగ్ స్పెషల్ అంతే. ఇక దీన్ని ఫోకస్ పెడితే ఐదర్ జాబ్ రావటం ఒక వే అంతే. కానీ దానికన్నా ముందు మీకు విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. సొసైటీని మార్చగలిగేంత క్యాపబిలిటీస్ మీకే వస్తాయి. ఎవడేం చదువుతాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏం తెలుస్తుంది? వాడు ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని బట్టి కొట్టి 24/7 ఆ సిస్టమ్ ముందు కూర్చొని తొందరగా ముసలోడు అయిపోతారు. అంతకుమించి ఏం చేయలేడు. తొందరగా అయిపోతారండి వాళ్ళు. మరి మీరు సొసైటీ చదువుతారు, ఎకానమీ చదువుతారు, పావర్టీ చదువుతారు, మనమేందో హిస్టరీ తెలుస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మీకున్నంత ఎవరికి ఉండదు. కాకపోతే మనకేం ప్రాబ్లం అంటే మనకు తెలిసిన దాన్ని మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ వస్తుంది. సరే,
సో ఈ పేపర్ని కొంచెం జాగ్రత్తగా ఫోకస్ పెట్టుకుంటే ఇది ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఎక్కువ ఈజీగా స్కోర్ చేయగలిగేది మీకు అవుట్ ఆఫ్ 150లో 120 టార్గెట్ చేసే పేపర్ 2. హిస్టరీ బేస్డ్ సొసైటీ, హిస్టరీ బేస్డ్ పాలిటీ లింక్ చేసుకోగలిగిన కొంచెం మీరు నాకు తెలిసి ఇక్కడంతా ఆటోమేటిక్గా వచ్చేస్తా. ఒక 2-3 మంత్స్ తర్వాత నేను కాదు మీరే చెప్తారు నాకు